ఇచ్చే కార్యక్రమం అక్కడ తీసుకోవడానికి వచ్చిన నలుమూలలు బీబీ నగర్ మండల్ సంబంధించి అన్ని గ్రామాల నుంచి బీబీ నగర్ సంబంధించి వచ్చిన ఆశావాహులు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. అట్లనే వేదికనే అడిషనల్ కలెక్టర్ భాస్కర్ గారు, కలెక్టర్ హనుమంతరావు గారు, అట్లే స్పెషల్ ఆఫీసర్ గారు, మా మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు. మా రామాజన్ గారు ఉన్నారు, మా శ్యామోహన్ గారు కానీ, నరేంద్ర గారు కానీ, బాలరెడ్డి గారు కానీ, అందరికీ పేరు పేరున అక్షయ్ గౌడ్, నాగనారాయణ గారు ఉన్నారు. అక్కడ మనకి అట్లనే మిగతా మా బసయ్య గారు కానీ, బాలకృష్ణ గారు అందరికీ కూడా పేరు పేరున ఇక్కడ వెనుక కూర్చున్న వాళ్ళకు మరి అందరికీ కూడా మా యూత్ కాంగ్రెస్ కూడా అందరూ మా పాత్రికేయ మిత్రులకు పాత్రికేయులకు కూడా అందరికీ కూడా నమస్కరిస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాం. అంటే ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొని 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు రామన్నపేటకి వెళ్ళి నేను కూడా ఎమ్మెల్యే ఆశాభావంగా టికెట్ ఇస్తారనే ఆలోచన ఉంటే మా ప్రాంతానికి ఎమ్మెల్యే సార్ అన్నారు. అప్పుడు పెద్దలు కూర్చోని ఉంటే ఇక తర్వాత లేదని చెప్పారు. సరే నేను కూడా తయారు చేయకుండి ఆ రోజు కాంగ్రెస్ వచ్చింది. ఒక సువర్ణ యుగం, ఒక 10 ఏళ్ళు నడిచింది ఆ రోజు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన వెంపడి చూసినాం కాబట్టి ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు చూసినాము. ఈ దేశంలో ఎక్కడ కట్టనట్టుగా ఒక్క ఉమ్మడి రాష్ట్రంలో 45 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టింది, ఉమ్మడి రాష్ట్రంలో. ఆ తర్వాత అంటే ఆ రోజు అన్ని కార్యక్రమాలు జరిగినాయి. 45 లక్షల ఇల్లు ఉమ్మడి రాష్ట్రం ఇస్తే అడిగిన కదా ఇచ్చింది. ఒక్కొక్కరి దగ్గర 150, 20 ఇళ్ళంటే ఇచ్చినో ఇంకా సగమాన్ని కట్టుకోలేదు. అంటే ఆ విధమైన ప్రభుత్వం ఆ రోజు చూసినాం. మనకు సంబంధించిన పుణ్యాలు కానీ పిల్లలు ధర్మాన్ని కావాలి ఆ రోజు శాంక్షన్ అయింది. ఒడ్లు సకాలంగా మరి మార్కెట్ యార్డ్ల ద్వారా ఐకేటీ సెంటర్ల ద్వారా మొదటిసారి కొనుగోలు ఆ రోజు జరిగింది. మళ్ళా మధ్యాహ్న పద్ధతిలో మరి ఏమైందో వాళ్ళకి ఏమైందో తెలియదు, ఏం సంపరించిందో మరి ధనిక రాష్ట్రంగా మరి కనీసం సోయి లేకుంటే మరి పేదోడు, రైతులు, మధ్యతరగతి ఇల్లు లేని వాళ్ళ గురించి కనీస ఆలోచన కూడా చేయలేదు. 10 ఏళ్ళు ఈ ధనిక రాష్ట్రంలో ఇల్లు లేదు. మీరు చెప్పండి, ఇల్లు వచ్చినాయా? 10 ఏళ్ళ వచ్చినాయా? ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఇంద్రం ఇల్లు ఇవ్వలేదు కానీ డబల్ బెడ్రూమ్ కట్టమన్నారు. దీనిలో ఎన్ని కట్టిండ్రు? 11 ఇల్లు లేకపోతే పొడమడుగులు ఎన్ని కట్టిండ్రు? రాజేంద్ర బాబు చెప్పాలి. ఆగే పడ ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్ కంటే పైసలు కూడా ఇవ్వలేదు. 33 ఇల్లు ఆడ 33 44 ఇల్లు కట్టడానికి 15 తీసుకుంటూ సగమే కాలే. ఆ కట్టిన బిల్లు కూడా ఇవ్వలేదు. ఈ రోజు మీరు వస్తున్నారు ఒక పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 10 ఏళ్ళు మన అప్పులలో ముంచితే కూడా పైసలు లేని రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మన గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు ఈ రోజు మనకు సంబంధించిన ఇంద్రం ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మీ అందరినీ కూడా తెలుసుకొని ఈరోజు దీపారాధన చేసినాం. జ్యోతి ప్రజలు అంటారు. జ్యోతి ప్రజలు ఎప్పుడు చేస్తాం? పండుగలు చేస్తాం, దీపావళి చేస్తాం, దసరా చేస్తాం, సంక్రాంతి చేస్తాం, ఉగాది చేస్తాం. ఈరోజు ఒక పండుగ వాతావరణం కాబట్టి మన బంతిపూలు పూలిక పెట్టి మంచిగా దీపారాధన చేసుకొని మీ అందరినీ తెలుసుకొని ఈరోజు అందరం కలిసి మాట్లాడుకొని ఇద్దరమ్మ ఈ యొక్క ప్రొసీడింగ్ గృహపత్రాలు తీసుకొని అందరం కలిసి భోజనాలు చేసి మేము మీతో పాటు భోజనాలు చేసి ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవాలనే ఆలోచన చేస్తూ అక్కడ భువనగిరి మండలం టౌన్లో 3,500 మందితోటి కలిసి ఇందిరమ్మ ఇచ్చే పట్టాల కార్యక్రమం నేను, కలెక్టర్ గారు, మరి అడిషనల్ కలెక్టర్ గారు కూడా మేమందరం పాల్పంచుకొని చేస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ తర్వాత మరి భోజపల్లి చేసినాం, ఆ తర్వాత ఒలిగొండలు చేసినాం. ఈరోజు ఆఖరిగా బీపీ నగర్ చేస్తున్నాం. మొన్న పోయిన సోమవారం చేసేస్తే ఆ రోజు ఫంక్షనాలు లేకుండే. రామగిరిలో ఫంక్షనాలు పెద్దలు ఒకటే ఉంది. ఈ పెళ్లి ఎప్పుడైతే అన్ని డిమాండ్ ఆ డిమాండ్ మాకు కాదు దొరకలే. సరే మళ్ళీ మంచి రోజు చేద్దామని చెప్పి ఇక్కడ పెట్టినాం. ఆడ ఒలిగొండలో 2 రోజులు పాడుకుంటే వాళ్ళ ఆలస్యం
సరే ఏదైనప్పటికీ మంచి రోజులు ఇంకా ఉన్నాయి. మరి కలెక్టర్ గారు చెప్పినట్టు తొందరగా స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. సరే ఒకటి మీకు చెప్పాలి, ఇందిరమ్మ ఆఖరి మండలం ఈ అనౌన్స్ చేస్తున్నాం. కానీ మీకు ఒకటి ఏం చెప్తున్నామంటే ఎక్కువ ఇంటి సిరిపిల్లలకే 717 ఇళ్ళు, అంతకుముందు 34, 44 ఇళ్ళు కట్టలేకపోయింది. ఈరోజు 717 ఇళ్ళు ఒక భీమినగర్ మండలం ఇస్తున్నాం. భీమినగర్ టౌన్, కోవిడ్ టౌన్ ఏరియా, ఒలిగొండ ఏరియా, ఒలిగొండ పెద్ద మండలం, నా సొంత మండలం అయినా కూడా ఈరోజు మీ అదృష్టం మరి ఇక్కడ ఎక్కువ ఇల్లు వచ్చినాయి. మా నరేందర్ ఎవరు ఆలోచన మాకు రాలేకపోతే అని ఎప్పుడు అంటుంటారు. అట్లా కాదు, ఇప్పుడు ఒక్కసారి అయితే అని 10 ఏళ్ళు పైసలు ఉన్నారు. అసలు ఈడ పైసలే అప్పు చేసిపోయారు, కూలబట్టే ప్రాజెక్టు కట్టిరు, కాళేశ్వరం కంటే కూలిపోయింది, మిషన్ బయలుదేరు, మిషన్ కాకట్లేదు, కమిషన్లు అప్పుల ముంచుకు 7 లక్షల కోట్లు ముంచిపోతే దానికి సంవత్సరానికి 60,000 కోట్లు మిగిలిన కట్టాలి. 60,000 కోట్లు మిగిలిన కట్టాలి. ఇక్కడ 12 చేయాలి. ఈ రేవంత్ రెడ్డి గారు అందుకే పదే కట్టాలి. ఏం చేయాలి? ఈరోజు ఇంత పరిస్థితుల్లో కూడా సాగుగా మన ముఖ్యమంత్రి గారు చేస్తుంటే నాయకత్వం అంటే ఉన్న పరిస్థితి చెప్పాలి. ఉన్న పరిస్థితుల సంసారం ఎట్లా ఇస్తాము, సంసారం ఎట్లా పెడతాము, ఆ కుటుంబం మీద ఉన్నంతలో అనుకుంటాం, ఉన్నంతలో పట్టుకుని కరెక్ట్ చేస్తాం, పక్కన చేస్తాం, ధైర్యంగా చేస్తాం. ఈరోజు ముఖ్యమంత్రి రాష్ట్రం ఈరోజు ఈ సంసారం ఎట్లా నడవాలి, ఉన్న పైసలు ఎట్లా చేయాలి, మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటాం. ఈరోజు 3,500 ఒక్క నియోజకవర్గం చూసుకుంటే చిన్న విషయం కాదు. ఈరోజు ఏ పరిసరాలు చూసుకుంటే గ్రామానికి పోతే, ఒక చిన్న గ్రామానికి పోతే ఇందిరమ్మ ఇల్లు అంటే ఇల్లు లేని వాళ్ళు ఒక ఊళ్ళే 7 మంది ఉంటారు. చిన్న ఊళ్ళు వస్తే 7 మంది అంటే అసలే ఇబ్బందికరంగా ఎక్కువ తాగుతుందిగా ఓ బయట కూలిపోయే గోడలు ఉన్నాయి, రేకులు ఇల్లు. అట్లాంటి వాళ్ళకు మొదటి విడతనే దాదాపు అయిపోతుంది. మొదటి విడతన దాదాపు ఆ చిన్న ఊళ్ళే 10 మధ్యస్థంలో విలేజ్ 15 కానీ 20 కానీ 25 కానీ కొండవాడి లాంటి ఊరు ఉంటే 50 వచ్చినాయి. 60 ఇంకా 60 మీరు ఎగ్జామ్లే వచ్చింది. 50 ఎక్కువ వచ్చినాయి. వీటి నెలలో 100కి ఎక్కువ వచ్చినాయి, 105 వచ్చినాయి. అంటే 40-50 ఇచ్చి పెద్ద ఊళ్ళకి 100 వరకు వచ్చినాయంటే అంటే చిన్న విషయంగా దాదాపు పేదవాళ్ళందరికీ కూడా ఇచ్చే పరిస్థితి జరుగుతుంది. ఈరోజు మీకు ఒకటి చెప్పాలి, గత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం, గెలిచి తిరగడం కాదు, ప్రతిపక్షంగా పోరాడడం గొప్ప విషయం. సందర్భంగా చెప్తున్నాం, ప్రతిపక్షంలో ఆ రోజు ఇంటిని తిరిగిన, ఊరు తిరిగినాం, చాలా మంది కార్యకర్తలు కలిసి. ఈరోజు సమయం జరిగిపోతుంది ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే ప్రభుత్వ పనులే చాలా ఉంటాయి. ఇప్పుడు కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు చెప్తున్న మాట, మన గవర్నర్ వస్తే ఉదయం 6 గంటలకు పోతే రాత్రి 10 గంటల వరకు ఆగే ఉంటుంది. పొద్దుగల చేస్తే మళ్ళా గవర్నర్ పోయేదాకా ఆగే ఉంటుంది. కలెక్టర్ గారు కూడా బాగుంది, అవసరం లేవు. కావాలి చాలా గొప్ప
భావిస్తున్నాం. అంతకుముందు ఈ రాష్ట్రం 10,000 కోట్లు ఖర్చు పెడితే ఆ దొడ్డు బియ్యం అన్ని తినలేక మరి అన్ని వేరే వాళ్ళని తీసుకోవడము చేయడము 10 రూపాయలకి 20 రూపాయలకి ఇస్తే మళ్ళీ 30 రూపాయలు పెట్టి సన్నబియ్యం లేదు. ప్రభుత్వం 10,000 కోట్లు దాడినా వీటి వల్ల ప్రజలందరికీ 10,000 కోట్లు అయింది. ఇది మనం చేయాల్సింది నేరుగా సన్నబియ్యం ఇద్దామనే ఆలోచన మరి ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మంత్రి వాళ్ళని నేరుగా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి అనుమతితో ఈ రోజు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఒక గొప్ప కార్యక్రమం అందించుకుంది. దేశం ఎక్కడిస్తారు ఓన్లీ తెలంగాణలో అప్పుల బిగించుడు చేశారు. అయినా ఇస్తున్నాం సన్నబియ్యం అంటే ఆ విధంగా గొప్ప కార్యక్రమం నడుస్తున్నాం. సన్నబియ్యం ఉద్దేశం సన్నబియ్యలకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. సన్నబొడ్లు వాడిస్తేనే కదా సన్నబియ్యం ఇచ్చేది. సో సన్నబొడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము. రైతులకు మేలు చేసే కార్యక్రమం అవుతుంది. అట్లనే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం 2 అవుతుంది. ఇంకోటి 10 ఏళ్ల రేషన్ కార్డు వచ్చిందా? ఎక్కడన్నా 10 ఏళ్ల వర్గం వచ్చిందా? 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు ఇయ్యలే. ఆ ఇంట్లో కుటుంబాలు పెరిగినాయి, పిల్లలు పెరిగినాయి, కొత్త కోడలు వచ్చింది, పిల్లలు పుట్టిరు. ఆ కుటుంబ సభ్యుల పేరు కూడా రేషన్ కార్డు యాడ్ చేయలే. యాడ్ చేయకపోతే వాళ్ళ బియ్యం రావు. అంటే పేరు జమ చేస్తే వాళ్ళకు కూడా ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నాము. ఉత్తమ్ సార్ అయితే సివిల్ సప్లై మంత్రి, పౌర సరఫరాల మంత్రి, మరి ఈ ఒక్క భోగి కాన్స్టిట్యూన్సీలో 30,000 కొత్త యూనిట్స్ అంటే కొత్తగా ఫ్యామిలీ మెంబర్స్ రేషన్ కార్డులను జమ చేశారు. కొత్తగా 30,000 మంది అంటే ఊరు 30 మంది, 40 మంది, 50 మంది కొత్తగా రేషన్ కార్డుల జమ చేసే కార్యక్రమం జరిగింది. అట్లనే కొత్త రేషన్ కార్డులకు కూడా అవి కూడా అమలు చేస్తున్నారు. అవి కూడా అప్రూవ్ అయినాయి. అవి ప్రింట్ కాగానే త్వరలో రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం. అంటే రేషన్ కార్డు ఇవ్వడానికి ఆలస్యమైన అవి నమోదైనాయి, ఆమోదం కూడా పొందినాయి. ఈ లోపలనే మీకు ఆమోదం వాటికి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తూ అవి ప్రింట్ కాగానే మీకు రేషన్ కార్డు కూడా త్వరలో ఎక్కడే 15 రోజుల్లో అవి కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా గొప్పగా జరగబోతుంది. సో అవి కాక ఈరోజు ఇద్దరం బయట కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం. సో ఇవి ఈ 4 పథకాలు ఈ 2 నెలలు సన్న ఓట్లకు 500 బోనస్, సన్న బియ్యంతో సన్న పువ్వు తినే కార్యక్రమం, రేషన్ కార్డులు నమోదు కార్యక్రమం, ఇద్దరం బయట కార్యక్రమం. సో ఇవన్నీ మంచి కార్యక్రమాలుగా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలవడానికి ఇట్లాంటి వాటిగా పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషాలు ఇస్తున్నారు కూడా ఈ సందర్భంలో చెప్తూ. సరే అనేక కార్యక్రమాలు కూడా జరిగినాయి. 200 యూనిట్ల కరెంట్ ఉచితం, 500 గ్యాస్ సిలిండర్, బస్సు ఉచితం, మహిళలకు మరి అట్లనే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు ఇచ్చే కార్యక్రమం. ఎన్ఓసీలు ఎవరైనా హాస్పిటల్లో పడితే రాత్రి 10-11 అయినా ఫోన్ మా వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నాం, నేనైనా లిఫ్ట్ చేస్తున్నాం. బెడ్ లేకపోతే బెడ్ ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం. మరి ఎన్ఓసీ 2 లక్షలు, 3 లక్షలు, 7.5 లక్షల వరకు కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం. పేదవాళ్లకు ఈ వైద్యం కోసం చాలా లేదు. అంతకుముందు ఎప్పుడో ఇట్లా పైసలు రాలేదు. అట్లా సీఎం ఫండ్ కూడా మరి పెద్ద 50,000-60 లక్షల రూపాయలు, 1-2 లక్షలు కూడా ఇచ్చే కార్యక్రమం నాడు కాంగ్రెస్ జరిగినట్టు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి చాలా సంతోషం. ఇక మన నియోజకవర్గానికి కూడా వస్తే ఇప్పుడు చెప్పినట్టు కాలంలో శాంక్షన్ ఇచ్చినాం. ప్రతి 10 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తున్నాం. అట్లనే మన అకౌంట్కి వస్తే హెచ్ఎండిఏ ఫండ్స్ మీద కూడా 16 కోట్ల రూపాయలు ఓన్లీ బీబీనగర్ మండలంలో ఈరోజు ఎయిడ్స్ నుంచి ట్రైనర్ వచ్చి బీబీనగర్ చెన్నై కట్టుతున్నారు. అవును కదా, రాగలుగుతారు. వాళ్ళ వెళ్లకుండా సంఖ్యలో తీసుకెళ్ళి ఇక్కడ బాగా కలిపే కార్యక్రమం చేయాలి. దానికోసమే మరి సపరేట్ పెద్ద ట్రైనింగ్ పెడుతుంది. ఒక్క బీబీనగర్ టౌన్కే 3.5 కోట్ల రూపాయలు ఈరోజు పెడుతున్నాం. బహుశా హెచ్ఎండి నిధులో ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా సంవత్సరానికి 10-12 కోట్ల కంటే ఎక్కువ 10 ఏళ్లలో 75 కోట్లు వస్తే మనం మొదటి సంవత్సరంలోనే 56 కోట్ల రూపాయలు సాధించి తెచ్చుకున్నాం. సో ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉన్నాయి. సో చాలా సంతోషం. ఇక మనకు సంబంధించిన ఇక మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. హెచ్ఎం పేపర్స్ కానీ రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా మామూలు రాసిచ్చింది కానీ మనకి ఇవన్నీ గుర్తుంటున్నాయి కదా, చదివే అవసరం కూడా లేదు. సో ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. భోగిరి ఫోర్ట్ టూరిజం డెవలప్ అవుతుంది. యాదగిరిగుట్ట, ఇటు స్వర్ణగిరి, ఇక్కడ మాదేపూర్ ట్రిప్పులు కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా
అనేక కార్యక్రమాలు ఇంకా ముందున్నాయి. బీవీ నగర్ మన భోగి మూసి కాలువల మీద బ్రిడ్జ్ వేయాల్సిన అవసరం ఉంది. రుద్రమైన బ్రిడ్జ్ మీద ఆలోచన చేస్తున్నాం. ఇక కొన్ని శాఖలు ఏంటంటే నిధుల ప్రాబ్లం వస్తారు. ఎట్లా జంపల్లి బ్రిడ్జ్ కానీ సంఘం బ్రిడ్జ్ అయితే సీఎం గారు వచ్చినప్పుడే మూసి పాదయాత్ర కోసం వచ్చింది. మూసి ప్రచారణ చేయాలి. మూసి మొదటిగా ప్రవహించేది హైదరాబాద్ కాలుష్యం తీసుకొచ్చి మన భోగిరినే పడుతుంది. దాని కాలుష్య నివారణ కోసం ముఖ్యమంత్రి గారిని పెద్ద ఎత్తున ఆహ్వానం చేసినాం. ఆయన మరి పాదయాత్ర చేసినాం. మూసి ప్రక్షాళన మరి మొదటి కర్తవ్యం. మూసి ప్రక్షాళనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడిపించారు. ఆ ప్రక్షాళన కూడా చేసుకుంటామని ఈ సందర్భంగా చెప్తూ అక్కడ మూసి బ్రిడ్జిలన్నీ కూడా ఏ విధంగా తెస్తాం, హెచ్ఎండి నుంచి తెస్తామా, ఎస్టీ ఎస్సీ ఫండ్స్ తెస్తామా, ఇవన్నీ కూడా వివిధ మార్గాలు. ఎందుకంటే శాంక్షన్ చేస్తే సరిపోతుంది. శాంక్షన్ చేసినాక నిధులు కూడా రావాలి. నిధులు రాకుండా పనులు. సో ఆ విధంగా ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా అభివృద్ధి కానీ మనకున్న ముఖ్యమైన సమస్యలన్నీ కూడా నెరవేర్చుకుంటూ మరి ముందుకోవాలని కూడా సందర్భం చెప్తూ మరి రానున్న కాలంలో మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటాం. మేము గెలిచినాం. 40 ఏళ్ల చరిత్రను గెలిపించున్నాం. దానికి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మరి ఈ పనులన్నీ చేయడానికి మీరే కారకులు. ఇద్దరు ప్రజాపాలన కావడం ఈ రానున్న కాలంలో కూడా మా వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. వచ్చే అతి త్వరలో వచ్చే ఏ దాంట్లోనైనా, ఏ పరీక్షలైనా, ఎలక్షన్ కానీ ఏం కానీ మా వాళ్ళను మరి అందరూ గెలిపించాల్సిన మహిళా శాఖ సభ్యులు కూడా మీరు అందరూ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. 4 నెలల్లో వస్తుంది. వాళ్ళ 25,000 ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కు 25,000 పట్టుకోండి. వాళ్ళు ఒక ఇల్లు నిలబెట్టుకొని కూడా అవుతుంది. సో ఆ విధంగా మీ సహకారం కూడా మహిళా శాఖ సభ్యులు కూడా కావాలని కూడా చెప్తూ సో ₹1,00,000 తీసుకొని తొందరగా మొదలు పెట్టాలి. మొదలు పెట్టకపోతే 4 రోజులు చూస్తారు, నోటీస్ ఇస్తారు. ఎందుకంటే మాకు ఇల్లు కావాలి, మీకు ఆ రోజు చెప్పారు, మాకు సరిపోతుంది. ఇక అవసరం ఉంటే ఇచ్చిన వాళ్ళు కాకపోతే ఏం చేయాలి, పక్కొద్దని